హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్కి వెళ్తున్నామండి. సో ఇది చిక్పేట్కి వెళ్ళాం మేము. ఆషాఢ మాసంలో కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా మనకి, 50% ఆఫ్, 70% ఆఫ్ అని చెప్పి. సో ఆఫర్స్లో కొంచెం ఏమైనా తక్కువకి వస్తాయని చెప్పి మేము ఆషాఢ మాసంలో షాపింగ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి చిక్పేట్ ఇంత ఫ్రీగా కనిపించడం. ఎందుకంటే మేము వీక్ డేలో వెళ్ళాము. వీక్ డే కూడా ఎర్లీ మార్నింగ్ 9:30, 10 కంతా అక్కడికి రీచ్ అయిపోయినట్టున్నాం. అరౌండ్ 9:30 టు 9:45 అలా రీచ్ అయ్యాము. సో రష్ తక్కువగా ఉంది. జనాలు తక్కువగా ఉన్నారు. మనకు నచ్చింది చూసుకుంటూ నెమ్మదిగా ఉండొచ్చు. అదే మనం వీక్ డేస్‌లో ఎళ్తే మాత్రం మనం నడవడానికి కూడా ఉండదు. జస్ట్ వాళ్ళే మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా ఉంటది చిక్‌పేట్ అనేది బెంగుళూరులో. సో మనకి చిక్‌పేట్‌లో అనేది ఏ టు జెడ్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. సో ఇత్తడి సామాన్లు కానీ, ఇట్లా కాస్మెటిక్స్ కానీ, లేదా అమ్మవారివి కానీ, సైకిల్స్ కానీ, ఇలా ఏ టు జెడ్ మనకి ఏమేమి కావాలో ఇంటికనేది అన్నీ అవైలబుల్ ఉంటాయి చిక్‌పేట్‌లో. ఏమంటే బార్గెయిన్ చేయడం బాగా తెలిసుండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రూ. 1000 అలా చెప్తారు. లాస్ట్‌కి మనం అట్లా ఇలా బార్గెయిన్ చేసామనుకో 300, 400కి కూడా ఇచ్చేస్తారు. సో, బార్గెయిన్ చేయడం బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చిక్‌పేట్‌లో మంచిగా షాపింగ్ చేయగలుగుతారండి. సో, చూస్తున్నారు కదా, 1 గ్రామ్ గోల్డ్ గాని, అంటే చెప్తున్నాను కదా, మేమెళ్ళింది ఎర్లీ మార్నింగ్. సో, చూస్తున్నారు కదా, శ్రావణ మాసం అంటే అమ్మవారిని మంచిగా అలంకరించుకుంటారు కదా! మనకు కావాల్సినవన్నీ అమ్మవారి చేతులు కానీ, జడ కానీ, మొహం కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి చిక్‌పేట్‌లో. సో, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే చిక్‌పేట్‌కెళ్ళిపోతే మనకి ఏ టు జెడ్ అన్ని సామాన్లు దొరుకుతాయి. డెకర్‌కి సంబంధించినవి గానీ, పూజకి సంబంధించినవి గానీ, డ్రెసెస్ కానీ అలంతా. సో, చూస్తున్నారు కదా, 1 గ్రామ్ గోల్డ్ అంతా ఇలా పెట్టేసుంటారు. మంచిగా చిక్‌పేట్‌లో అంతా ఇయర్ రింగ్స్ కానీ అవంతా. సో, ఇంగిక్కడ ఇయర్ రింగ్స్ అంతా చూసాక మేము శారీస్ కోసం వెళ్ళామండి. అమ్మవారికి శారీ డ్రేప్ చేసి నేను అమ్మవారిని కూర్చోబెడతాను. సో, ఆ శారీ కోసం అయితే ఎళ్ళాను షాపింగ్ చేయడానికి. అబ్బా! మన సైడ్ ఉన్నట్టు ఎందుకో నాకంత కలెక్షన్ ఉంది అని అనిపించట్లేదు బెంగుళూరులో. అంటే మన ఆంధ్రాలో కానీ అలా మంచిగా ఉంటాయి కదా శారీస్, పట్టు శారీస్ కానీ అవంతా. సో, ఇక్కడ నాకంత మంచిగా అయితే అనిపించలేదు శారీస్ అంతా. సో, దానికోసమే మొత్తం చూస్తూ, చెక్ చేస్తూ ఉన్నాను. ఏదైనా సెట్ అవుతుందేమో అది ఇది అని చెప్పి. కలర్స్ కలర్స్ ఉన్నాయి గానీ అసలు ఫ్యాబ్రిక్ చాలా బాలేదు. సో, తిరిగి తిరిగి మళ్ళీ ఇంకొక షాప్‌కొచ్చాము. అక్కడ ఓకే, కొంచెం బెటర్ అనిపిచ్చింది నాకు శారీస్ అయితే. అమ్మవారికి కట్టడానికి వన్స్ కడతాం కదా, అంతే గదా అని. సో, చూస్తున్నాం మంచి కలర్స్ అమ్మవారికంటే మనకి రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఆహ్, అలా బ్లూ టైప్‌లో అలా చాలా లుక్కొస్తది గదా అమ్మవారు, చాలా బ్రైట్ కలర్స్ తీసుకుంటే. సో, అవంతా నేను చెక్ చేస్తున్నాను ఏ శారీ బావుంటది. అండ్ ఆ ఫ్యాబ్రిక్ చెక్ చేస్తున్నాను. మనకంత ఐడియా ఉండదు గదండీ శారీస్ అంటే. సో, అన్నీ చూ ఓపెన్ చేయించి అన్నీ నేనైతే చూస్తూ ఉన్నాను శారీస్ అంతా. సో, ఎవరికైనా మంచిగా కావాలి అనుకుంటే మీరు ఈ షాప్ డీటెయిల్స్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను. సో, చూసేయండి ఎవరికైనా. ఈ షాప్‌లో ఏంటంటే కొంచెం రీజనబుల్‌గా అనిపిచ్చాయి నాకు శారీస్ కానీ, కాస్ట్ కానీ అంతా. శారీస్ కలెక్షన్ అయితే ఓకే అండి. నేను చూసిన షాప్స్ అన్నిట్లో ఇది చాలా బెటర్ అనిపిచ్చింది నాకు కలెక్షన్స్‌లో. సో, అమ్మవారికి కదా అని చెప్పి నేను ఇలా కొంచెం సింపుల్‌గా, డీసెంట్‌గా, బ్రైట్ కలర్స్‌లో చూస్తున్నాను. కొంచెం బార్డర్స్ వచ్చేలా అమ్మవారికి మనం శారీ కడుతున్నప్పుడు మంచిగా బార్డర్స్ వస్తే ఫోటోస్‌లో కానీ, మనకు వీడియోస్‌లో కానీ చాలా బాగుంటది కదా! సో, అందుకు. సో, చూస్తున్నారు గదా ఇక్కడ శారీస్ అంతా. నాకైతే చాలా బాగా నచ్చాయండి. షాప్‌లో కొంచెం కలెక్షన్ బానే ఉంది. నేనైతే కొంచెం ఇది చూద్దాము అని చెప్పి పక్కన పెట్టాను. ఫ్యాబ్రిక్ అంతా చూసి కొంచెం సాఫ్ట్‌గా ఉందా లేదా అని. సో, ఇదొచ్చి షాప్ డీటెయిల్స్ అండి. చిక్‌పేట్‌లో మనకి రామ్‌రాజ్ కాటన్ అపోజిట్‌లో ఉంటది. శారీస్ అయితే మంచి కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో, తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఈ షాప్‌కి. మీకే మీకు నచ్చితే తీసుకోండి. రేట్స్ అయితే చాలా రీజనబుల్‌గున్నాయండి. మంచిగా ఆఫర్ నడుస్తుంది ఆషాఢ మాసం కాబట్టి. సో, నేనడిగాను, ఆషాఢ మాసం లేకపోయినా మినిమమ్ 5-10% డిస్కౌంట్ అయితే ఉంటదంట వీళ్ళ షాప్‌లో ఎప్పుడు. సో, ఎవరికైనా కావాలి మంచిగా అనుకుంటే ఒక్కసారి ఈ స్టోర్‌ని విజిట్ చేయండి. మీకే అర్థమవుతది ఎలా ఉన్నాయి కాస్ట్‌లు కానీ, శారీస్ కానీ అంతా. సో, నెక్స్ట్ నేనైతే ఇంకా మనం వరలక్ష్మి వ్రతం అంటే ఇంటికి ముత్తైదుల్ని పిలుస్తాం కదా! సో, గెస్ట్‌లని పిలిచినప్పుడు వాళ్ళకి బ్లౌజెస్ అలా ఇవ్వడానికి నేను బ్లౌజ్ పీసెస్ కోసం వచ్చాను. సో, నాకిక్కడైతే కొంచెం రెడీమేడ్ బ్లౌజెస్ కనిపించాయి. ఎవరికైనా ఆహ్, ఐడియా ఉంటది. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయని చెప్పి నేను వీడియోలో చూపిస్తున్నానండి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చి.
సో, నేనైతే అవేం పర్చేస్ చేయలేదు. నేను జస్ట్ బ్లౌజ్ పీసెస్ కోసం మాత్రమే ఎళ్ళాను. అక్కడ చూసేసాను వస్తుంటే కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. బ్యాంగిల్స్ అవంతా బాగున్నాయి కదా అని చెప్పి. కానీ అనుకున్నంత మంచిగా అయితే మనకి ఓకే. ఆ రేట్‌కి ఆ క్వాలిటీ అయితే మంచిగా పెట్టొచ్చు. మనం 100, 200 పెట్టేసి నాకు 2000 రేంజ్ క్వాలిటీయే కావాలంటే అయితే మాత్రం రాదు గదా! సో, నెక్స్ట్ నేను అమ్మవారిని కూర్చోబెడతా కదా! సో, బ్యాక్‌గ్రౌండ్ డెకార్ కోసం అని చెప్పి కొన్ని ఐటెమ్స్ చూస్తున్నాను. నాకు తెలిసినంత వరకైతే నేనైతే ఈ షాప్‌ని రికమెండ్ చేయనండి. ఎందుకంటే చాలా కాస్ట్ వేరే షాప్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ షాప్‌లో కొంచెం హైలీ అనిపిచ్చింది నాకు కాస్ట్ అంతా. కానీ మనకి ఏ మెటీరియల్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది ఈ షాప్‌లో మాత్రం. ఏంటంటే కాస్ట్ అయితే వేరే షాప్స్‌తో కంపేర్ చేస్తుంటే టూ మచ్ కాస్ట్ ఉందండి. ఆన్‌లైన్‌తో కంపేర్ చేస్తున్నా, బయట ఇంక కొన్ని షాప్స్ తిరిగి కంపేర్ చేస్తున్నా కొంచెం హై రేంజ్ ఉంది ఈ షాప్‌లో. సో, కొంచెం మీరెవరైనా తీసుకోవాలనుకుంటే ఒక 2, 3 షాప్స్ తిరిగి మీకెక్కడ రీజనబుల్ ఒస్తది, ఎక్కడ బడ్జెట్‌లో ఒస్తదనేది చూసి తీసుకోండి. సో, నేనైతే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ డెకర్ కోసం కొంచెం షాపింగ్ జేశాను. వరలక్ష్మి వ్రతం కోసం. ఇవొచ్చి బ్యాక్‌డ్రాప్ కర్టన్స్ అండి. సో, మన ట్రెడిషనల్‌గా అప్పటికప్పుడు కొంచెం మనకి డెకార్ చేయించుకోలేము. ఒరిజినల్‌గా ఫ్లవర్స్‌తో అంత బడ్జెట్ పెట్టలేము. లేదా ఒక్కసారి కదా ఎందుకనుకున్న వాళ్ళు కొంచెం ఇలా వెళ్ళొచ్చండి. ఈ టైప్ చూస్తున్నాను గదా! ఇక్కడ బ్యాక్‌డ్రాప్ డెకార్స్ ఐడియా ఉంటది గదా! అందరికి. మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో గూడా అవైలబుల్ ఉంటాయి. సో, ఎవరికైనా ఒక్కసారి చిక్‌పేట్‌కెళ్ళిపోతే అన్ని షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ వీడియోలో అంతా. అండ్ ఇక్కడికొచ్చి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి గదా! సో, వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ అంతా. సో, దానికోసం నేను బ్యాగ్స్ కోసం చూడ్డానికి ఈ షాప్‌కెళ్ళాను. ఇక్కడ గూడా ఓకే. రీజనబుల్‌గానే అనిపిచ్చాయి. హ్యూజ్ కలెక్షన్ లేదు కానీ, ఉన్న కలెక్షన్స్‌లో అయితే చాలా బావున్నాయి. జూట్ బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న పౌచెస్ కానీ, ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, లేదా మన డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి మంచిగా అనిపిచ్చాయి నాకైతే ఈ షాప్‌లో. సో, నేనైతే బ్యాగ్స్ కోసం జూస్తున్నా. ఇవొచ్చి మనకు మంచిగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మన రేంజ్ చెప్పేస్తే ఎంత అని చెప్పి దానిలో వాళ్ళ షాప్‌లో ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయో అవన్నీ మనకు చూపిచ్చేస్తారు. సో, చూస్తున్నారు గదా! పసుపు, కుంకం గాని దానిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆకు మీద వచ్చినట్టు, సింపుల్‌గా ఉన్నట్టు, అంటే వినాయకుడితో ఉన్నట్టు చాలా వెరైటీస్ అయితే ఈ షాప్‌లో ఉన్నాయి. ఇవొచ్చి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్‌ని కాటన్ నెట్ క్లాత్‌లో ర్యాప్ చేసి అలా పెట్టారు. సో, అది గూడా నాకు మంచిగా అనిపిచ్చింది. ఏ టు జెడ్ కప్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ, ఇలా బ్యాగ్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో, ఫుల్లుగా తిరిగి తిరిగి అలసిపోయామండి. సో, కొంచెం అలా రెస్ట్ తీసుకుందామని చెప్పి మంచిగా దోస ఈ షాప్‌లో కంపల్సరీ ప్లెయిన్ దోస అండి. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బావుంది. సో, ఇక్కడ మా ఫ్రెండ్ కొంచెం ఇవి మంచిగా ఉంటాయి. కాకరకాయలు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాకరకాయ. ఈ కాకరకాయ అంటారంట. సో, నాకు నేమ్ అయితే ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, వెజిటబుల్స్ మనకి మన సైడ్ దొరికే వెజిటబుల్స్ అంతా ఈ చిక్‌పేట్‌లో దొరుకుతాయండి. అండ్ కొంచెం అలా స్నాక్స్ తిందామని చెప్పి మధుర వడ అంట ఇవి చాలా కర్ణాటక ఫేమస్ అంట. సో, ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి మేము మధుర వడ ట్రై చేద్దామని తీసుకున్నాం. పర్లేదు ఓకే. అంటే మనం బియ్యపు రొట్టెల్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే ఏమంటారో అది వీళ్ళు మధుర వడ అంటారు. సో, మేమైతే ఇంక బ్యాంగిల్స్ కోసం ఎళ్ళిపోయాము. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తీసుకుందామని చెప్పి కొంచెం బ్యాంగిల్స్ కూడా షాపింగ్ చేస్తున్నానిక్కడ. ఫుల్లుగా అలసిపోయామండి. మార్నింగ్ 9:40 అలా ఎళ్ళాము. ఈవినింగ్ వచ్చేసరికి అరౌండ్ 5 అలా అయిపోయింది. సో, అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసాం. అక్కడే కొంచెం స్నాక్స్ లాగా అలా ఇలా తింటూ ఇంకా చేయాలి గదా! షాపింగ్ మరి. సో, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా జ్యూస్ తీసుకొని రిలాక్స్ అవుదామని చెప్పి ఆ ఎండకి జ్యూస్ తీసుకున్నా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్.